మాచర్ల ఘటనపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ మేరకు సీఈఓకు ఈసీ నోటీసులు పంపింది. పాల్వాయి గేట్ దగ్గర ఎమ్మెల్యే పిన్నెలి ఈవీఎంను ధ్వంసం ఘటనపై సీఈఓను కేంద్ర ఎన్నికల సంఘం వివరణ కోరింది. ఘటనపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించింది. ఈ ఘటనలో ఉన్నది ఎమ్మెల్యేనా అని అధికారులను ప్రశ్నించింది. ఒకవేళ ఎమ్మెల్యే అయితే ఇంతవరకు కేసు ఎందుకు నమోదు చేయలేదని సీఈసీని ప్రశ్నల వర్షం కురిపించింది. కేసు పెడితే ఎమ్మెల్యేను నిందితుడిగా చేర్చారా లేదా అనేది అంశంపై ఆరా తీసింది. ఒకవేళ నిందితుడిగా చేరిస్తే ఎమ్మెల్యేను అరెస్టు చేశారా అని ప్రశ్నించింది. ఒకవేళ కేసు పెట్టకపోతే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. మాచర్లలో పోలింగ్ రోజున ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక ఈవీఎం ను ధ్వంసం చేయటం కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. నిన్నటి నుంచి కూడా ఆయన ధ్వంసం చేసినటువంటి వీడియో ఫుటేజ్ వైరల్ గా మారటంతో అసలు ఆ రోజు ఏం జరిగిందనేది ప్రస్తుతం ప్రజలందరికీ కూడా ఈ వీడియో ద్వారా తెలిసినటువంటి పరిస్థితి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా చాలా మంది ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఘటన మీద సీరియస్ అయింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఈసీ నోటీసులు జారీ చేసింది. పాల్వాయి గేట్ దగ్గర పోలింగ్ బూత్ లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసినటువంటి ఘటన మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు, అసలు కేసు నమోదు చేశారా లేదా, ఒకవేళ కేసు నమోదు చేస్తే ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారా లేదా అన్నటువంటి ప్రశ్నలు అయితే ఈసీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం ఈ కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ కావడంతో ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల అధికారులు ఏం చేయబోతా ఉన్నారనేది ప్రస్తుతం అయితే సర్వత్రా కూడా చర్చనీయాంశంగా మారింది. ఆ రోజు ఘటన జరిగిన రోజు అసలు ఎన్నికల కమిషన్ ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు కేసు నమోదు చేసిందా లేదా అనేది ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ నమోదు చేస్తే ఆ ఘటనకు స్వయంగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా పాల్గొంటే అతని మీద కేసు ఎందుకు నమోదు చేయాలన్నటువంటి ప్రశ్నలు అయితే ప్రస్తుతం తలెత్తుతున్నటువంటి పరిస్థితి. దీనికి రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ మొత్తం ఘటనలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా మసిపూసి దీన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం అయితే చేశారు. అసలు ఈ కేసుకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఈవీఎంలను ధ్వంసం చేస్తే గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు అసలు ఏకంగా సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ బూత్ల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించినప్పటికీ ఆ వెబ్ ఫుటేజ్ లో మొత్తం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇదంతా చేసినటువంటి దృశ్యాలు రికార్డ్ అయినా కూడా కనీసం వాటిని గోప్యంగా ఉంచినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇదంతా కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అటు డీజీపీ వీళ్ళంతా కూడా కలిసికట్టుగానే ఇదంతా గోప్యంగా ఉంచారన్నటువంటి అనుమానాలు బలంగా వినిపిస్తా ఉన్నాయి. అయితే దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తు అయితే కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఈ ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున కేసు నమోదు చేయకుండా అటు రాష్ట్ర ఎన్నికల సంఘం మీద ఒత్తిళ్లు కూడా వచ్చాయన్నటువంటి ఆరోపణలు అటు తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు జనసేన నేతలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎందుకు ఈ వ్యవహారంలో ఇంత జరుగుతున్నా కూడా సీరియస్ గా ఎందుకు వ్యవహరించలేకపోయిందనేది కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తుతం అయితే ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈ మొత్తం వ్యవహారం మీద అసలు కింద స్థాయి నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు వరకు కూడా మొత్తం పూర్తి స్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘం ఒక దర్యాప్తుకు ఆదేశిస్తే మినహా మొత్తం వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. సారీ ఎస్ రామకృష్ణ, ఇంతకు ముందు గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఈవీఎంలను ధ్వంసం చేశారు అని కూడా చెప్తున్నారు. మరి ఇప్పుడు తాజాగా వీడియో అయితే మన కళ్ళ ముందుకు వచ్చేసింది. మరి ఇంత జరిగినప్పుడు కూడా అక్కడ పోలీస్ అధికారులు అయితే ఉన్నారు. మరి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎందుకు తప్పుడు సమాచారం ఇచ్చారు అనేది ఈ రోజు చర్చనీయాంశంగా మారింది. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అలాగే ఇప్పుడు చెప్పారు ఎవరైతే కఠినంగా మీరందరూ కూడా కఠినంగా ఉండాలి, వీలైతే వాళ్ళ మీద అదనపు
కేసులు కూడా నమోదు చేయాలి అని అంటున్నారు. మరి వీళ్ళపై ఎటువంటి కేసులు నమోదు చేసే అవకాశం ఉంది? ప్రస్తుతం మనం ఆ ఘటనకు సంబంధించి గనక ఆ తర్వాత పోలింగ్ రోజు జరిగినటువంటి ఆ ఈవీఎంల ధ్వంసం ఇవన్నీ కూడా ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ చూస్తే అక్కడ ఎవరైతే ఆ ఘటన పాల్పడ్డారో వాళ్ళందరికి సంబంధించి కూడా గృహ నిర్బంధంలో ఉంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా పోలీస్ అధికారులు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని ఫ్రీగా వదిలిపెట్టినటువంటి పరిస్థితి. అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలంటే పోలీసులకు ఒక నిర్లక్ష్య వైఖరి చాలా స్పష్టంగా కనిపించింది. కింద స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు కూడా ఎన్నికల సంఘం ఆదేశాలని తూతూ మంత్రంగా తేలికగా తీసుకున్నారు. దాని వల్లనే అక్కడ ఎమ్మెల్యే పోలింగ్ రోజు ఈవీఎంలను ధ్వంసం చేశాడు. ఆ తర్వాత ఉన్నటువంటి కారంపూడిలో పెద్ద ఎత్తున టీడీపీ నేతల ఇళ్ల మీద పడి వాళ్ళందరి ఇళ్లలో చొరబడి ధ్వంసం చేయటం, రాడ్లతోటి స్వైర వ్యవహారం చేయటం ఇవన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి చూస్తే పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా పూర్తిగా ఎమ్మెల్యేకి కనుసన్నల్లో పనిచేసిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఘటనని కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది, కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం పెద్దగా చూసి చూడనట్టు వదిలేసినటువంటి దాఖలాలు అయితే ఈ మొత్తం వ్యవహారం కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా దీని మీద వివరణ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు ఇవ్వటం చూస్తా ఉంటే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా మెతక వైఖరి ఈ ఘటనలో వ్యవహరించిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఒకవైపు చూసుకున్నట్లయితే విశాఖలో అక్కడ ఏదైతే కక్షపూరితంగా ఒక పార్టీకి ఓటు వేయలేదని దాడి చేశారని చెప్తా ఉంటే ఏకంగా మీడియా ప్రతినిధుల మీదే పోలీసులు కేసు పెట్టడం నమోదు చేయడం బట్టి చూస్తా ఉంటే అసలు పోలీస్ యంత్రాంగం ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎటుపోతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అసలు బాధితులు ఎవరో, దాడులకు పాల్పడింది ఎవరు, ఎవరి మీద చర్యలు తీసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఈ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఉంది. అసలు పోలీస్ యంత్రాంగం ఉందో లేదో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఒక సందిగ్ధంలో నెలకొన్నటువంటి పరిస్థితి అయితే గత 4 ఏళ్ల నుంచి కూడా చూసుకున్నట్లయితే పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరిస్తున్నటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు. అన్యాయంగా అనామకుల మీద కూడా దుర్మార్గంగా కేసులు పెట్టి వేధించే పరిస్థితుల్లోకి పోలీస్ యంత్రాంగం వెళ్లిపోయింది. కనీసం పోలీసుల మీద అలాంటి ఘటనలకు పాల్పడుతున్నటువంటి పోలీసుల మీద చర్యలు చేపడుతున్న వాళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి. ఎవరికి చెప్పుకోవాలో బాధితులకు అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో నోరు విప్పలేనటువంటి పరిస్థితుల్లో దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా గత 4 ఏళ్లుగా నెలకొన్నటువంటి పరిస్థితిని మనం కళ్ళకు కట్టినట్లు చూస్తా ఉన్నాం. ఇవాళ ఎన్నికలు ప్రశాంతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించాల్సింది పోయి ఇలాంటి దారుణాలకు ఒడిగట్టినప్పటికీ కూడా పోలీసు యంత్రాంగం ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వాళ్లకు ఒత్తాసుగా వాళ్లకు అండగా నిలబడి ఏకంగా ఈ రాష్ట్రం నుంచే వదిలిపెట్టి పారిపోవటానికి వాళ్లే సహాయపడ్డారంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదని కూడా తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, అటు భారతీయ జనతా పార్టీ నేతలు, అటు జనసేన పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ మొత్తం వ్యవహారం మీద కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. క్రింద స్థాయి సిబ్బంది పోలీసులు కావచ్చు వాళ్ళందరినీ అవసరమైతే వాళ్ళని ఉద్యోగాల నుంచి కూడా డిస్మిస్ చేయాలన్నటువంటి డిమాండ్లు ఇప్పుడు ప్రజా సంఘాల నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.